హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. మేము మీ గురించి ఇంకో న్యూ వెహికల్ తీసుకొచ్చామండి. దట్ ఈస్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ న్యూ వేరియంట్ అండి. చూద్దాం కంప్లీట్గా. సో ఇది కీస్ అండి, ఇది అన్లాక్, ఇది లాక్, ఇది లైట్స్, ఇది బూట్ స్పేస్. సో వెరైటీగా ఉందండి, చూడండి. ఇది ఇంజన్స్ సీసీ వచ్చేసి 6000 cc అండ్ ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ తెలంగాణలో వచ్చేసి చెప్తే నేను షాక్ అవుతాను. ఇట్స్ 4 CR అంటే 4 కోట్లు. హెవీ వెహికల్ అండి, ట్రక్కింగ్ జంగల్స్లో తిరిగే వెహికల్. గ్రౌండ్ క్లియరెన్స్. ఇంకోటి ఇది ఇందులో వెహికల్ పైకి కూడా లిఫ్ట్ అవుతుంది. సో టైర్ చూడొచ్చు మీరు, మంచి డిజైన్ ఇచ్చాడు. టైర్ సైజ్ చూద్దామా, విడ్త్ ఎంత ఉందో. టైర్ సైజ్ 275/40 R అంటే 22 inches. డిస్క్ బ్రేక్ ఉందండి. షాక్ అబ్జర్వర్ చూడొచ్చు, మంచిగా పెద్దగా ఇచ్చిండు. ఇన్స్పైర్డ్ బై షార్క్ డిజైన్. ఇందులో కింద కెమెరా ఇచ్చిందండి. సో ఇది కెమెరా మనకు సైడ్ చూసుకోనికి. చిన్నగా లాంగ్ వ్యూ. సో ఇది రేర్ అండి. రేంజ్ రోవర్ నేను చెప్పాను కదా, ఆటోబయోగ్రఫీ అని ఇక్కడ రాసిందండి. సో ఇవన్నీ సెన్సార్స్ కూడా ఉన్నాయండి. ఫుల్ సేఫ్టీ వెహికల్. వెహికల్ ఆన్ అయిందండి, ఇంజన్ స్టార్ట్లో ఉంది. నో నాయిస్ ఇన్సైడ్ ద క్యాబిన్. సో ఇది డాష్ బోర్డ్ అండి. డి అంటే డ్రైవింగ్ మోడ్, పి అంటే పార్కింగ్, ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్. సో ఇందులో మంచిగా గ్లవ్ బాక్స్, లెదర్ ఆర్మ్ సీట్ ఉన్నాయండి. ప్లస్ ఇది రేర్ సీట్. సో చాలా 5 seater బట్ ఫుల్లీ సేఫ్టీ వెహికల్. సో బయట నుంచి కూడా ఒకసారి ఇంజన్ సౌండ్ వినండి. వెరీ మినిమం సౌండ్. లైట్స్, LED లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా LED. బ్యాక్ లైట్స్ కూడా చూపిస్తానండి. మంచి డిజైన్ ఉన్నాయి బ్యాక్ లైట్స్. అనేది స్టాప్ లైట్. సో ఇదండి మన రేంజ్ రోవర్ డిజిటల్ మీటర్. ఇది ఎక్సిలేటర్. సో ఇది కిలోమీటర్ రేంజ్. స్పీడ్ 240 ఇచ్చిందండి. మన ఇండియన్ వెహికల్స్లో చూస్తే మనం 220 వరకే ఉంది లిమిట్, ఇందులో 240 వరకు వస్తుంది. సో ఇది స్టీరింగ్ అండి. అన్ని కంట్రోల్స్ స్టీరింగ్ మీద ఇచ్చింది మనకు. సో ఎయిర్ బ్యాగ్స్, 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో. సో చూపిస్తాను. ఆడొకటి. ఇది ఇంటీరియర్ హెడ్ లైట్స్. సో ఇది పానరామిక్ సన్ రూఫ్. చాలా పెద్దగా ఇచ్చినండి సన్ రూఫ్. ఆల్మోస్ట్ రేర్ సీట్ వరకు వెళ్తుంది విండో. సో చూడొచ్చు, ఇది కూడా ఓపెన్ అవుతుంది, అప్ లిఫ్ట్ అవుతుంది, అవి ఇంటికి వెళ్తుంది. సో బయట నుంచి చూసాం ఇట్లా ఓపెన్ అవుతుందండి. సో ఇది స్కై విండో ఆఫ్ రేంజ్ రోవర్. ఇప్పుడు వెహికల్ పైకి అని చెప్తాడా అండి, చేస్తే చూద్దాం ఎంత పైకి వెళ్తుందో. చూడండి, పైకి వెళ్ళిందండి. ఇట్స్ లిఫ్టింగ్ అప్. సో వెహికల్ ఇది లిఫ్ట్ అయినాక హైట్ పెరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఫుల్లీ హైట్ పెరిగిపోయింది ఆటోమేటిక్. సో మీరు ఇదివరకు చూస్తే కంపారిజన్లో వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగిపోయింది డ్రాస్టిక్గా. ఆల్మోస్ట్ 350 mm వరకు వెళ్ళింది 200 నుంచి.
సో ఇది అన్ని విండో కంట్రోల్స్ అండి. మనకు లాక్, అన్లాక్ 1 2 3 ఇచ్చిండు. సో మంచి సాఫ్ట్ అయిన బటన్స్ ఇచ్చిండు. ఇక మనం ఏదంటే విండో కంట్రోల్స్. ఈడ స్పీకర్స్ ఇచ్చిండు. ఈడ కూడా స్పీకర్ ఇచ్చిండు. మెరిడియన్ ఇదంతా మొత్తం స్పీకర్ అంటండి. సో గుడ్. సో హ్యాండ్ గ్రిప్, ఇది కూడా హ్యాండ్ గ్రిప్. అండ్ మీకు రేంజ్ రోవర్ వెల్కమ్ చేస్తుంది. ఫీచర్ ఉందండి. ఈ బటన్ ఉంది కదా, మన సీట్ది హెడ్ రెస్ట్ సెట్ చేసుకోనికి. ఇప్పుడు నేను ఇది ప్రెస్ చేస్తాను కింది, కానీ హెడ్ రెస్ట్ చేంజ్ అవుతుంది పొజిషన్ చూడండి. ఓకే, సో ఇది మూమెంట్ అండి హెడ్ రెస్ట్. సిమిలర్గా ఇది వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్, అంటే మనకు బాడీ క్లైమ్ అయ్యి ఇంకా బ్యాక్ సైడ్. సో ఇది మూవ్ అవుతుంది, ఓవరాల్గా బ్యాక్ వెళ్తుంది. సో ఇది ఫీచర్స్ అండి. ఇంకోటి ఇందులో ఈ బటన్ ఉంది కదా, ఇందులో ఇది సీటు పైకి కిందికి కొంచెం స్లైడ్గా మూమెంట్ ఉంటుంది, బట్ ఇట్ విల్ హ్యావ్ ఏ అడ్జస్ట్మెంట్. సో రెండు ఏసీ వెంట్స్ అండి. కావాలంటే మనం ఈడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్, అండ్ ఈడ కూడా అప్ అండ్ డౌన్ చేసుకునే ఆప్షన్. ఈ బటన్ వచ్చేసి ఏసీ ఆఫ్, ఇట్లా అంటే ఆన్ పైకి. సో ఇది ఏసీ వచ్చే విండ్స్ అండి. సో ఇది కూడా ఏసీ విండ్స్ ఇక్కడ వచ్చిందండి. అండ్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ సీట్కి మనకు మిర్రర్ ఇచ్చిండండి విత్ లైట్స్. అండ్ ఇందులో మనకు ఎల్ఈడి స్క్రీన్ ఇస్తుందండి. ఒకసారి రివర్స్ గేర్ అయ్యానా. సో రివర్స్ గేరు మనం రివర్స్లో వెళ్ళాలంటే మనకు ఐడియాస్ ఇస్తుంది, ఆప్షన్స్, వీడియో కూడా ఉంది, ఫోటో, హిల్ క్లైమ్ కంట్రోల్, కాలింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, హోమ్. సో ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్ అండి. మనం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ది 2 కంట్రోల్స్ వచ్చిండు. ఇది వచ్చేసి డయల్ సిస్టమ్ ఇచ్చిండు. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్. సో ఇది వచ్చేసి ఇందులో ఇంకా ఫీచర్స్ ఇచ్చిందండి. రోడ్ గ్రిప్, అండ్ ఇది వెహికల్ అప్ అండ్ కావాలనుకుంటే అండ్ పైకి అనుకోవాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే పైకి అవుతుంది, అండ్ కిందిది డౌన్ అనుకుంటే డౌన్ అవుతుంది. సో ఇది మనం ఏదైనా ఎత్తుగడ్డ అట్లా ఎక్కుతున్నామంటే హిల్ క్లైమ్, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు వెహికల్ హిల్ కంట్రోల్ అవుతుంది. ఇది లాస్ట్ వచ్చేసి మౌంటైన్ కంట్రోల్ అండి. రేంజ్ రోవర్ కార్ మ్యూజిక్. ఇదండి. సో ఇందులో ఫీచర్స్ వచ్చేసి నావిగేషన్, మీడియా, అండ్ ఇది ఫోన్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి. ఇంకా ఫీచర్స్ వచ్చేసి ఇకో డేటా, ఆండ్రాయిడ్ ఆటో, లైవ్ కెమెరా, వాలెట్ మోడ్, సీట్స్, యాపిల్ కార్ప్లే, వెబ్ బ్రౌజర్, కాంటాక్ట్స్. సో మనకు ఆండ్రాయిడ్ ఆటో తర్వాత లైవ్ ఉంది కదా, లైవ్ పెట్టుకుంటే మనము లైవ్గా ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో వేర్ యూ ఆర్ గోయింగ్, సో అట్లా చేసుకుంటే మనకు డైరెక్షన్ ఇస్తుంది. సో ఇందులో వచ్చేసి వాయిస్ రికగ్నిషన్ కూడా ఉంది, వాయిస్తోని కమాండ్ చేసుకోవచ్చు వెహికల్ని. బ్లూటూత్, అబిడెంట్ లైటింగ్, సో లైటింగ్ కూడా వస్తుందండి, చూసాము ఒకసారి. సో ఇలా లైటింగ్ వస్తుందంట అండి. బ్లూటూత్ కనెక్షన్ అండ్ వెహికల్ డైమెన్షన్, ఇది వెహికల్ డైమెన్షన్ అండి.
not exceed vehicle limit and capabilities. Check surroundings and proceed with caution. 4x4 provides information only. So 4x4 and ఇది four-wheel drive వాయిస్ కమాండ్. సో మీరు ఏమైనా వాయిస్ కమాండ్ ఇస్తే ఇది ఆపరేట్ చేస్తుంది. ట్యుటోరియల్ కమాండ్స్, ఫోన్ కమాండ్స్, నావిగేషన్, మీడియా ప్లేయర్, ప్లే ట్రాక్. Requested media not available. థ్యాంక్ యూ. సో ఇట్లా మనకు రెస్పాన్స్ ఇస్తుందండి. వేరేదేమైనా చేద్దాం. యూఎస్బి కమాండ్. Requested media not available. Okay, maybe let's go to the tutorial. Welcome to the voice tutorial. For the next few minutes, you'll hear how you can use your voice to control many of the systems in your car. This tutorial is split into 2 lessons: basic features and advanced features. You can always move between lessons by interrupting the voice system and saying next lesson or previous lesson. To cancel this tutorial at any time, simply press and hold the voice button. Basic features. You can use your voice to... Thank you, madam. It will take some time. So ఈ ఫ్యూచర్ అయితే ఉందండి ఇందులో వాయిస్ కమాండ్. సో యా అంతే, దట్స్ ఇట్. లెట్స్ గో బ్యాక్ టు ద హోమ్. ఇది బూట్ స్పేస్ అండి. ఈ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో కింద కూడా ఉంది. సో లాంగ్ డ్రైవ్ వెళ్తే దీని మీద కూర్చోవచ్చు కూడా కదనా. ఒక మనిషి వెయిట్ అయితే ఆపుతుందేమో ఆరామ్సే. సో ఆరామ్సే ఇలా వండుకోవచ్చు కూడా, అంత పెద్దగా ఉంది. చిన్నపిల్లలు ముగ్గురు పడుకోవచ్చు. మంచిగా స్పేస్ మంచిగా ఉంది. సో సార్ చూపిస్తానండి. సేమ్ ఇది బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా అంతే. నో నీడ్ ఎనీ మాన్యువల్ ఎఫర్ట్. సో ఆటో లాక్. ఆటో ఫోల్డ్ అండ్ ఫోల్డ్ సైడ్ మిరర్స్. సో ఇందులో కూడా ఇట్లా సెన్సర్ ఉందండి. కీస్ అనేది మన దగ్గరలో ఉండాలా. సో అప్పుడే అది అన్లాక్ అవుతుంది. చూడొచ్చు, వదిలేస్తే అదే ఆటో లాక్ అవుతుంది. అంటే దీన్ని ఏమైనా ప్రెస్ చేయాలా? ఫ్యూల్ ట్యాంక్, ఫ్యూల్ నుంచి పోపించండి. 80 లీటర్స్ కెపాసిటీ డీజిల్.